కానీ ఈ గెటప్ లో మిమ్మల్ని చూసాక నాలాంటి వేస్ట్ మొహాలు చాలా ఉన్నాయని ధైర్యం వచ్చింది. అందుకే థ్యాంక్స్ చెప్పాను అత్తయ్య గారు. ఓసి తింగరదానా, నన్ను వేస్ట్ అని చెప్తున్నావా? నిన్ను దాని సంగతి వదిలేయండి. వదలడానికి నేనేమైనా పట్టుకుంటా కదా. ఏంటది? దాని సంగతిని. సర్లేండి, ఇంతకీ మనం ఏం చేయబోతున్నాం? భయపెడుతున్నాం. ముందు నాకు పెట్టండి అత్తయ్య గారు, నాకు బాగా ఆకలిగా ఉంది. పిచ్చి వగుడు వాగావంటే నీ మొహం పచ్చడి పచ్చడి చేసేస్తాను. చెప్పేది జాగ్రత్తగా వినండి. నేనిలా కాఫీ తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళతాను. ముగ్గురికి 3 కాఫీ కప్పులిస్తాను. ఆగండి, మీరిప్పుడేమన్నారు? కాఫీ తీసుకుంటే ముగ్గురికి కప్పులిస్తారు అంతేగా? అయ్యో అవునే. కాఫీని తీసుకెళ్లి కప్పులెలా ఇస్తారు? మధ్య మధ్యలో మ్యాజిక్ చేసి కాఫీని కప్పులా మారుస్తారు కదూ. ఓసే నీ తెలివి తగలయ్యా. చెప్పేది జాగ్రత్తగా వినండి. ఫస్ట్ నేను తీసుకెళ్లి కాఫీ ఇస్తాను. వాళ్ళు కాఫీ తాగేలోపే మళ్ళీ కప్పుల్లో కాఫీ తీసుకెళ్తాను. వాళ్ళప్పుడు షాక్ అయ్యి, అదేంటి ఇప్పుడే కదా కాఫీ ఇచ్చావు, మళ్ళీ ఎందుకు తెచ్చా అంటారు. నేను వెంటనే హారర్ సినిమాలో వాచ్మెన్ లాగా రియాక్షన్ ఇచ్చి నేనివ్వలేదే అంటాను. వాళ్ళు మరి ఎవరిచ్చారు అంటారు. అదే 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 దెయ్యం ఇచ్చింది అంటాను. అప్పుడు వాళ్ళు ఓరి దేవుడా అని బ్యాగులు సర్దుకుని అలా పారిపోతారు. ఈ లోపు మనం ఒకరిని వేసేస్తాం. ఆ మర్డరు దెయ్యం అకౌంట్ లాగా వెళ్ళిపోతుంది. దెయ్యానికి కూడా బ్యాంక్ లో అకౌంట్ ఉంటుందా? ఏ బ్యాంక్ అది అత్తయ్య గారు? నీ పాడే. బ్యాంక్కి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసుకో. అర్థమైంది. వెళ్ళి మీ పాడే అదే మీ కాఫీ ప్లాన్ మొదలు పెట్టండి. గొంతు మార్చి గాడిద లెక్క మాట్లాడుతున్నావేందే? ఇందాక లేవు కానీ ఈ ఎక్స్ప్రెషన్ లో అలాగే ఉన్నావు. నేను ఎక్స్ప్రెషన్ పెడితే ఉంటాను, నువ్వే ఎక్స్ప్రెషన్ పెట్టకపోయినా అలాగే ఉంటావు. చాలే, కాఫీ ఇచ్చి వెళ్ళు. ఏంటి చంద్రముఖి అలా మాట్లాడుతుంది? దానికేదో మెంటల్ ఎక్కినట్టుంది. చిచ్చి, కాఫీ ఏంటి ఇంత చండలంగా ఉంది? నీ మూతెంత గంతేరకుంది.
అలా కూర్చుండిపోయారా? నువ్వా? ఇందాకేమిచ్చావు? ఇందాక కాఫీ ఇవ్వమంటే రక్తం ఇచ్చినవేందే? నువ్వు మనిషివా లేదంటే పిశాచివా? నువ్వు చేసిన పనికి భయపడి చచ్చాం తెలుసా? అయ్యా మీరేటంటున్నారు అమ్మాయి గారా? నాకేట అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదా? అది చూడు. మమ్మల్ని భయపెట్టనీకే నువ్వు రక్తం ఇచ్చినావు కదా? లేదు, నేను అసలు ఈ గదికి రాలేదు. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరో చేశారు. అదయ్యమే ఉంటుంది. ఆ చంద్రముఖి ఏం మాట్లాడుతుంది? అది కాఫీ ఇచ్చి దయ్యం ఇచ్చిందంటుందేంటి? మనల్ని భయపెట్టనీకే అట్లా చెప్పింది అనుకుంటక్క. అవునంటావా? అవునే, మనల్ని భయపెట్టడానికి అలా చెప్పుంటుంది. రండి ఆ మరకలని క్లీన్ చేద్దాం. ఏం యాక్టింగ్, ఏం యాక్టింగ్! మీ యాక్టింగ్ చూసి మాకు మతి పోయిందనుకోండి. మిమ్మల్ని చూస్తుంటే ఆ దయ్యం కూడా భయపడి ఉండిపోయేది తెలుసా అత్తయ్య గారు? అసలు హైలైట్ ఏంటంటే నేను గాడిదినా అని మీరు 3 సార్లు అన్నారు చూడండి. నా భూతే నా భవిష్యత్తు. అది నా బూతు, పాల బూతు, పోలింగ్ బూతు కాదక్క. నా బూతో నా భవిష్యత్తు. ఏదో ఒకట్లే. అయినా దెయ్యంలా భయపడితే వాళ్ళు భయపడాలి కానీ మీరు భయపడుతున్నారేంటి? నేను 2 సార్లు వెళ్ళలేదే, ఒక్కసారి వెళ్ళాను. ఏంటి, ఒక్కసారి వెళ్ళారా? మరి నీకంటే ముందు వెళ్ళి కాఫీ కప్పులో రక్తం ఇచ్చింది ఎవరు? అంటే మీకంటే మీ రూపంలో ముందు దెయ్యం వెళ్ళిందా? అవునే, మనం ప్లాన్ చేసే లోపే మనకంటే ముందు ఆ దెయ్యం ప్లాన్ చేసిందే. అందుకే మన స్క్రిప్ట్ లో లేంది అది చూపించింది. రక్తం శరీరంలో ఉంటుంది కానీ స్క్రిప్ట్ లో ఎందుకు ఉంటుంది? అసలు ఆ కంచు చెప్పింది నిజమేనంటారా? అవునా, ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? మనం దాన్ని భయపెట్టాలనుకుంటే అది కూడా మనల్ని భయపెట్టాలని అనుకుని ఉండొచ్చు కదా. అందుకే లేని దయ్యాన్ని సృష్టించి ఉండొచ్చు కదా. నిజమేనంటావా? నేను అది అనుకుంటున్నాను. లేదంటే మన ప్లాన్ వినేసి మనం చెయ్యాలనుకున్న దాన్ని వాళ్ళే చేసి ఉండొచ్చు కదా. అది నిజమైతే పర్వాలేదు. ఒకవేళ నిజంగానే దయ్యం అయి ఉంటే అది అత్తయ్య రూపంలో వచ్చుంటే ఇది అమ్మ కడుపు బాడా. ఒక్క మాటతో ఉన్న ధైర్యం పోగొడుతున్నావే.
వాళ్ళు నిజం చెప్పారు అబద్ధం చెప్పారు తెలుసుకుందాం. వాళ్ళు అబద్ధం చెప్పుంటారు. అవునా? అబద్ధమే చెప్పుంటారు. మాట అబద్ధం కావచ్చు, రక్తం అబద్ధం కాదు కదా. అమ్మో, ముందు దీని గొంతు నొక్కితే పేడ వదిలిపోతుంది. ముందు బయటికి వెళ్ళి ఆ దయ్యం సంగతి తేల్చుకుందాం రండి. పెరికి వాళ్ళలో ప్రతిక్షణం చచ్చే కంటే వీరాది వీరుడు వేణుమాధవ్లా, ఓ బాబు మోహన్లా, ఓ బ్రహ్మానందల్లా ఏదో ఒకటి చేద్దామని ముందుకు వెళదాం. పదండి రండి. చాలా థ్యాంక్స్ నా కుర్చీ ఇచ్చినందుకు. నీ కుర్చీ తగులయ్యా. ఆ దెయ్యం బదులు నువ్వే నన్ను తొక్కి చంపేలా ఉన్నావే. లేవే లే. నాకు డౌట్. ఏందక్క? ఆ చంద్రముఖి దయ్యం పేరుతో నాటకం ఆడాల్సిన అవసరం ఏముంది? ఆవిడికి లేకపోవచ్చు, మా పెద్దమ్మలకు ఉంది కదా. మనం భయపడి పారిపోతే ఈ పందెంలో వాళ్ళే గెలుస్తారు కదా. అప్పుడు 20 లక్షలు వాళ్ళకే వెళ్తాయి కదా. కానీ ఆ చంద్రముఖి వాళ్ళకెందుకు హెల్ప్ చేస్తుంది? పైసలు ఇస్తామని ఆశ పెట్టినట్టున్నారు అనుకుంటక్క. నాకెందుకో డౌట్ గా ఉంది. ఆ చంద్రముఖి చెప్పింది నిజమేనేమో అనిపిస్తుంది. అంటే ఈ ఇంట్లో దయ్యం ఉందంటావా అక్క? అవును, ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఏ భయమేస్తుందా? నేను హనుమాన్ భక్తురాలక్క. దయ్యానికి నేను భయపడ్ను. నేను భయపడ్ను, దయ్యమే నన్ను చూసి భయపడుతుంది. చాలే ఆపండి. ఇద్దరు భలే ధైర్యవంతులు. దయ్యం పేరు వింటేనే ఇలా వణికిపోతున్నారు. ఇక దయ్యం కనపడితే ఏమైపోతారో. కనపడితేనా? అంటే ఇప్పుడు దయ్యం రాలేదా? రాలేదు. మరి వచ్చి నన్ను ఎందుకు చెప్పినావు? మీరెంత ధైర్యవంతులో తెలుసుకుందామని. అట్లనా? నిజంగా భయపడలే. మరి భయపడినట్టే యాక్టింగ్ చేశాం. ఎందుకో? మాకెంత యాక్టింగ్ వచ్చి తెలుసుకుందామని. చాలే. అయినా ఈ రోజుల్లో దయ్యాలు ఎక్కడుంటాయే? ఉండవా అక్క? అస్సలుండవు. మరి చంద్రముఖి అలా ఎందుకు చెప్పిందంటావు? అది తేల్చుకుందాం. ఎలా తెలుసుకుంటాం అక్క? సింపుల్. ఆ చంద్రముఖిని పిలిచి కిందకు మేము చెప్పిందంత అబద్ధం, మీకంటే ముందు ఎవరు రాలేదు, ఏ కాఫీ ఇవ్వలేదు అని చెప్దాం. ఒకరే ఇద్దర్లో వచ్చి నాటకం ఆడారనుకో షాక్ అవుతారు. ఒకవేళ నాటకం ఆడలేదనుకో రిలాక్స్ అవుతారు. దాన్ని బట్టి దయ్యం ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. అబ్బా నువ్వు సూపర్ అక్క. వెంటనే ఆమెను పిలిచి చెప్పేద్దాం పద. అలాగే. కాకపోతే క్యాషువల్ గా కాకుండా వాళ్ళని బక్రాలు చేసినట్టు చెప్దాం. అప్పుడు ఆ కోపంలో నిజాలు బయటకు వస్తాయి. వాళ్ళని బకరాలు చేయడం ఏంటక్క? నిజంగానే వాళ్ళు బకరాలు కదక్క. కరెక్టే. కాకపోతే మన స్టైల్లో మనం నటించి నిజాలు రాబడదాం. ఓకే అక్క, రెచ్చిపోతా చూడు. పదండి. రావే. ఓ
నాకంటే ముందు నానొచ్చి కాపీ ఇచ్చిన అని చెప్పినాను కదా, అది నిజమేనేటి? ఎందుకలా కోతలు నవ్వుతున్నారా? ఏందట చూస్తున్నారా? కోతులు అన్నది కొరుకు చంపుతారేటే? ఊరికే జోకేశానా? ఏయ్, మీకేమైనా పిచ్చా? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఎందుకలా నవ్వుతున్నారు? చెప్పండి, ఇందాక మీరు చెప్పింది నిజమా అబద్ధమా? నిజమే చెప్పాము. నిజమా? పోవే జఫదానా, ఏం చెప్తే అది నమ్మేస్తారా? అంటే నాకంటే ముందు ఎవరు రాలేదా? రాలే. అమ్మయ్యా, రాలేదంట. అమ్మయ్యా, వచ్చారండి. వచ్చారా? రాలే. జోకులా? వచ్చారండి. రాలేదు. వస్తే వచ్చిండొచ్చు, రాకపోయింటే రాకపోయిండొచ్చు. ఆపడ్డా ఏటి? నా గురించి ఏదనుకుంటున్నారా? శ్రీకాకుళం నుంచి వచ్చింది ఎర్రి బాగుంది అనుకుంటున్నారా? నాకు సిర్రెక్కిందంటే శర్మం ఒలిసేస్తారా? ఆ ఒళ్ళు దగ్గర పెట్టుకుని నిజం చెప్పండి. అమ్మో, చంద్రముఖి కోపం వస్తే కొట్టేస్తుందంటే నిజం చెప్పేద్దామా? చెప్పేద్దాం అక్క. అది వాళ్ళ రండి దారికే. చెప్పండి, నాకంటే ముందు ఎవరన్నా వచ్చారా? వచ్చారు. ఎవరు వచ్చారు? మేమే వచ్చాము. మీరా? మీకంటే ముందు ఇక్కడికి వచ్చింది మేమే కదండి. గుమ్మడికాయ లాగున్నావు, గుద్దానంటే పుడుక్కర పగిలిపోతావు. నువ్వు పుచ్చకాయ లెక్కును, పంచు కొట్టినంటే పగిలిపోతావు. వీళ్ళు నాతో ఆడుకుంటున్నారు. చిలా కాదు, తెలివిగా వీళ్ళ దగ్గర నుంచి నిజం రాబడతా. ఇదిగో శ్వేత, గీత బంగారు తల్లులు కదా, ఇప్పుడు నిజం చెప్పండి అమ్మా. ఇప్పటిదాకా వాళ్ళు నిజమే చెప్పారండి. ఆఖరు సార్ అడుగుతున్నాను, నాకంటే ముందు ఎవరన్నా వచ్చారా? నువ్వు వచ్చారనుకుంటున్నావా, రాలేదనుకుంటున్నావా? వచ్చారేమో అనుకుంటున్నాను. అయితే వచ్చే ఉంటారు. రాలేదనుకుంటా? అయితే రాకపోయి ఉండొచ్చు. ఏంటే నాతోనే ఎగసక్కలు ఆడుతున్నారా? మేము మళ్ళీ ఏకలా నవ్వుతున్నారా? నా మొహం సుత భయం వేయట్లేదా? నీ ఉడత మొహం చూస్తే నవ్వు వస్తుంది గాని భయం ఎందుకు వస్తుంది? మీకన్నా దయ్యమే నయం. మీ చావు మీరు చావండి, నా చావు నేను చాస్తాను. ఆగు చంద్రముఖి, నీకంటే ముందు ఎవ్వరూ రాలేదు. వచ్చారని కాఫీ ఇచ్చారని అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పారా? అబద్ధం చెప్పారా? మీకేటైనా పిచ్చా? నిజంగానే దెయ్యం ఉన్నదేమోనని భయపడి సత్యం తెలుసా? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి మాటలు చెప్పకండి, గుండెకి చచ్చిపోతాను. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అంటే ఇలాంటి ట్రిక్ ప్లే చేసి మమ్మల్ని భయపెడదాం అనుకున్నావా? ఆ విషయం మీకెలా తెలుసు? తెలుసా? అంటే మమ్మల్ని భయపెట్టనీకి ప్లాన్ చేసిండ్రన్నమాట. ఏం లేదు, అసలే ఇంట్లో దెయ్యం ఉన్నది కదా, అదేమన్నా వచ్చిందేమోనని భయం వేసిపోన్నది అంతే. మీరెళ్ళి స్నానం చేసిరండి, నేను టిఫిన్ పట్టుకొస్తాను. అలాగే. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. డౌటే లేదే, దయ్యం పేరుతో వీళ్ళే మనల్ని భయపెట్టాలని చూశారు. ఆ విషయం మనకి తెలిసిపోయిందని భయపడ్డారు. మనం ఎవ్వరూ రాలేదని చెప్పాక కాస్త సీరియస్ అయ్యారు. దయ్యం లేదు, గుడ్డు లేదని తేలిపోయింది కదా. అమ్మయ్య, కాస్త రిలాక్సింగ్ గా ఉందక్క. వెళ్ళి స్నానాలు చేసిరండి.